హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం సాక్షి పేపర్కి సంబంధించిన తెలంగాణ వార్తలని చూద్దాం. అయితే కొడితే కొట్టాలిరా ఆసీస్ ను నేడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో భారత్ డి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక అనోరా పంచ్ పటాకా 97వ ఆస్కార్ అవార్డు ప్రకటన, దర్శకుడు సిన్ బేకర్ కు 4 అవార్డులు దక్కినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బర్త్ సర్టిఫికేట్ ఆధారం 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్లకు పాస్పోర్ట్ కోసం జన ధృవీకరణ పత్రంగా బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచన. ఇక దృష్టిలోపం అడ్డంకి కాదు, దృష్టిలోపం ఉన్నంత మాత్రాన జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగావకాశాలను నిరాకరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఒక వార్త. తర్వాత ఇక బీజేపీ PRTUకు చెరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఫలితాలు వెల్లడి. ఇక కరీంనగర్ లో కౌంటింగ్ కేంద్రం వద్ద విజయకేతనం చూపుతున్న అభ్యర్థి మల్కా కుమరయ్య. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ విక్టరీ సింబల్ చూపుతున్న శ్రీ పాల్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య బీజేపీ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక కొనసాగుతున్న కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత. ఇక మంగళవారం మధ్యాహ్నం కౌంటింగ్ మొదలయ్యే అవకాశం. ఇక అధికారుల తీరుపై అభ్యర్థులు మండిపాటు, ఓటేయడంపై ఈసీ అవగాహన కల్పించలేదని విమర్శలు అభ్యర్థులు. ఇక 50,000 గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లదని ప్రచారం ఖండించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక రాష్ట్రంలో 2 ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా మరొకటి PRTU సొంతం చేసుకుంది. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 2 ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక కట్టలు కట్టి మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అన్నట్టు ఒక వార్త. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్యే స్థానానికి 19 అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుటి బి శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి 5,551 ఓట్ల మేరతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక శ్రీపాల్ రెడ్డి 13,969 ఓట్లు రాగా నర్సారెడ్డికి 8,849 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్ రెడ్డి నిలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కి సంబంధించిన వార్తలు అనేది కొన్ని చూసినాం. ఇక ఇక్కడ కరీంనగర్ కౌంటింగ్ వద్ద బండి సంజయ్ తో పాటు ఇద్దరు ఎవరైతే గెలుపొందారో అభ్యర్థులు కూడా ఇక్కడ విక్టరీ సింబల్ అనేది చూపించడం జరిగింది. ఇక మా ప్రయోజనాలు కాపాడండి, కృష్ణా జిల్లాలో న్యాయంపై వాటా కేటాయించాలన్నట్టు సీఎం విజ్ఞప్తి. ఇక ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ జ్ఞాపక ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక గోదావరి తెలంగాణ నికర జలాల్లో వాటా తీర్చాలి అన్నట్టు సీఎం. ఇక కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సారా ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇవ్వండి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందచేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కృష్ణా గోదావరి నది జలాల సంబంధించిన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉండగా 30% మాత్రమే ఏపీలో ఉందని వివరించడం కూడా జరిగింది. తర్వాత అందువల్ల కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధమైన 70% వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక గోదావరి నదికి సంబంధించిన తెలంగాణ వాటా నికర జలాలు తెలిసిన తర్వాత ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. తర్వాత ఇక పుట్టక ముందే ప్రైవేటు పరం కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వే శాఖ సూత్ర ప్రయాణ నిర్ణయం అన్నట్టు ఒక వార్త. ఇక ఫ్యాక్టరీ ఉద్యోగులకు 80% పైగా ప్రైవేటు వారే ఉండే ఛాన్స్. ఇక వచ్చే డిసెంబర్ నాటికి యూనిట్ రెడీ. తర్వాత 8 నెలల ఉత్పత్తి ప్రారంభం, 5 ఏళ్ల పాటు తయారీ పనిని టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించాలని రైల్వే యోచన. కొన్ని కీలక పోస్టులు తప్ప అన్ని ప్రైవేటు సంస్థ పరిధిలో వెళ్లే ఛాన్స్. ఇక భారీ రైల్వే శాఖ ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న స్థానిక యువతకు షాక్ ఇచ్చినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మరి ఇక్కడ కాజీపేట ఫ్యాక్టరీకి సంబంధించిన రైల్వే ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలు చూస్తున్నాము. ఇది ప్రైవేటు వాళ్ళకు అప్పగించే ఛాన్స్ ఉన్నట్టు ఒక పేపర్లో ఇక్కడ వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిరాశ పడినట్టు చూస్తున్నాం. ఇక ఆసియా సింహాలను ప్రసిద్ధి చెందిన గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో కెమెరా చేత పట్టుకొని ఫోటో తీస్తున్న ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త. ఇది
సాక్షి పేపర్ కి సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది మనం చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎంఎస్ మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి కామెంట్ ద్వారా షేర్ చేయండి.